ఉచిత ఇసుక అన్నది పేరుకే కానీ డబ్బులే తీసుకుంటున్నారు. కాకపోతే గతంలో జగన్ సర్కార్ టైంలోని రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువకొచ్చిందన్న సంతోషం తప్పించి ఉచితమైతే కాదు. కాకపోతే ఇక్కడ అలా ఉచితంగా వీళ్ళు తవ్వుకోవడానికి అవకాశం వచ్చేసిన ఎవరు రాజకీయ నాయకులు, అధికార పక్ష నాయకులు లేదా అధికార పక్షపు మద్దతుదారులు తవ్వుకుని తీసుకుని పోనేదో వ్యాపారం చేసుకుంటున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారంటే కాదు, ఇతర రాష్ట్రాలకి తరలించేస్తున్నారు. ఇది ఇంతవరకు విమర్శ. ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు చింతలపూడి పోలీసు, రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు లారీలను చింతలపూడి తెలంగాణ సరిహద్దులో తనిఖీ చేస్తే సుమారు 21 లారీలు పట్టుబడ్డాయట. ప్రత్యేకించి ఈ మధ్యన వస్తున్నటువంటి కంప్లైంట్ల నేపథ్యంలో చూశారు. ప్రతి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బిల్లులు చూశారు. సరిహద్దు గ్రామాల పేర్ల మీద బిల్లులు ఉన్నాయి. 20 టన్నుల బిల్లుకి 40 టన్నులు ఇసుక, 30 టన్నుల బిల్లుకి 60 టన్నులు ఇసుక రవాణా అవుతున్నట్టు గుర్తించారు. తాళ్లపూడి, అన్నదేవరపేట, కొవ్వూరు ఇసుక ర్యాంప్ దగ్గరలో ఉన్న లారీ యజమానులు ట్రాక్టర్లతో తమ ఇంటి దగ్గరికి ఇసుకను తరలించి రాత్రిపూట లారీలు ఎగుమతి చేసుకుని ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్టు గుర్తించారట. ఇసుక ర్యాంపుల దగ్గర యజమానులు ఉదయం మొదటి రవాణా చింతలపూడి పేరు మీద బిల్లు తీసుకుని దగ్గర గ్రామాల్లో అన్లోడ్ చేసి అదే బిల్లు మీద తమ ఇంటి దగ్గర ఉన్న ఇసుకను ఎత్తుకుని ఎలాంటి రుసుము చెల్లించకుండా తరలిస్తూ చింతలపూడి మండలంలో అమ్ముతున్నట్టు గుర్తించారట అధికారులు. లారీలకు అమర్చిన జీపీఎస్ ద్వారా లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారనే అధికారులు పారదర్శకంగా గుర్తించారట. కొన్ని లారీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 120 సార్లు ఇసుక రవాణా చేస్తుంటే అందులో సుమారుగా 90 ట్రిప్పులు తెలంగాణ రాష్ట్రానికి రవాణా అనేట్టు అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక పేదలకు తక్కువ ధరలో ఇసుక అందిస్తుంటే కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ పట్టుబడినటువంటి లారీల మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.